మీరు అంత సబ్జెక్ట్ ఏం నేర్చుకున్నారు బీఆర్ఎస్? బీఆర్ఎస్ నుండి అంటే నేను మా నాన్నగారి గురించి చెప్పాల్సి వస్తుంది ద మోస్ట్. బికాజ్ మా నాన్నగారు చిన్న ఉన్నప్పటి నుండి మాకు పబ్లిక్ సర్వీస్ గురించి, ప్రజల కష్టాల పైన గురించి, లేకపోతే కరెంట్ ఈవెంట్స్ గురించి, ఏ దాని గురించి అయినా రోజు మా కుటుంబంలో చర్చలు జరిగేటివి వాటి గురించే. అండ్ మా నాన్నగారికి ఇది ఉంటుంది, పొద్దున్నే లేచి ఓపెన్ చేస్తారు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి కూర్చుంటారు. సో ఇట్లాంటి కరెంట్ ఈవెంట్స్ గురించి అన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, అండ్ మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు అయినా, లేకపోతే కేటీఆర్ గారు అయినా, లేకపోతే హరీష్ రావు గారైనా, లేకపోతే మా మంత్రులైనా, ఎవరైనా మాట్లాడితే అది ఫుల్ నంబర్స్ తోటి, అవగాహనతోటి, చిన్న చిన్న విషయాలపైన కూడా తెలంగాణ పట్ల ఉన్న ప్రేమతోటి, ఒక విజన్ తోటి ముందుకు సాగుతారు. సో దానివల్ల మాకు ఒక స్టాండర్డ్స్ అనేవి మా పార్టీలో హై ఉంటాయి. మాట్లాడితే తెలుసుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్తో మాట్లాడాలి, లేకపోతే చుప్. కొన్నిసార్లు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది సబ్జెక్ట్ నుంచి వచ్చి వ్యక్తిగత విషయాలకు వెళ్ళినవి ఉన్నాయి. ట్రూ, వెళ్ళినవి ఉన్నాయి. కానీ ఎప్పుడు వెళ్ళినవి ఉన్నాయి అంటే అవతల నుంచి పొడుస్తారు కదా, ముళ్ళుతోటి పొడిచినప్పుడు కొన్నిసార్లు ముళ్ళుతోనే తీయాల్సి వస్తుంది, లేకపోతే కష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా మాట్లాడతాడంటే ఆయన మాటలనే చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అర్థం కాదు. సో అందుకోసం అని చెప్పి కొన్నిసార్లు అవుతాయి, కొన్నిసార్లు కావాల్సి వస్తుంది. కానీ బట్ ఓవరాల్ ఐ ఫీల్ మనం మెయింటైన్ అనేది చేయాలి. ఖచ్చితంగా వ్యక్తిగతం కూడా పోకుండా రాజకీయ విమర్శలు చేయొచ్చు కదా, కానీ ఎందుకని వ్యక్తిగత విమర్శలకు ఎందుకు పోతున్నారు? అదే చెప్తున్నాను కదా, మా పార్టీ తరపున ఎవ్వరూ మొదలు పెట్టరు. మీరు అంతేందుకు కేటీఆర్ గారిని చూసుకోండి ఎగ్జాంపుల్గా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మీద ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నా, రకుల్ ప్రీత్ తోటి లింక్ పెట్టినరు, లేకపోతే వ్యక్తిగతంగా ఏదో ఒకటి అన్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబాలను తెచ్చిండ్రు. అసలు ఎంత చిల్లర రాజకీయాలు చేయాలో అంత చిల్లర రాజకీయాలు చేసినా కూడా ఆయన చాలా సభ్యతతో ప్రవర్తించడం జరిగింది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నారు బయటకు వచ్చికి, ఒక హద్దు వరకు సరే, కానీ ఆ హద్దు దాటిన తర్వాత మేము కూడా మళ్ళీ తిరిగి చూపించాల్సి వస్తుందని. ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడే అన్నాడు యుద్ధంకి తగ్గొద్దని చెప్పి. సో అట్లాంటప్పుడు మేము కూడా తగ్గొద్దు కదా.